హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా సెకండ్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో మా అమ్మ కొరియన్ నూడిల్స్ చేస్తుందంట. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కొరియన్ నూడిల్స్ ట్రై చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. దానికి ఏమేం కావాలో ఇప్పుడు చూపిస్తాడు, చూడండి. మ్యాగీ, నువ్వులు, సోయా సాస్, టమాటా సాస్, కొత్తిమీర, ఇంకా చిల్లీ ఫ్లేక్స్ ఉండాలి. అది చేసుకుందాం, వ్లాగ్లో చూస్తూ ఉండండి. ఇప్పుడు మనం మ్యాగీ నూడిల్స్ ఉంటాయి కదా, మనం మ్యాగీ 2 మినిట్స్ నూడిల్స్ ఉంటాయి కదా, ఆ నూడిల్స్ని వాటర్ బాగా బాయిల్ అయిపోయాక ఆ బాయిల్ వాటర్లో ఈ మ్యాగీ మనం బ్రేక్ చేసి వేసేసుకోవడమే. మేమైతే 3 ప్యాకెట్లు చేసుకుంటున్నాం. మీరు మీ క్వాంటిటీ బట్టి మేము చూపించిన ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఈ బాయిల్ అవుతున్నాయి, బాయిల్ అయ్యాక మళ్ళీ కలుద్దాం. ఓకే, ఈలోపు మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాగీ అయితే బాయిల్ అవుతుంది. ఎలా బాయిల్ అవుతుందో చూడండి. బ్లాగింగ్ ఫస్ట్ టైం కదా, కొంచెం మిస్టేక్స్ ఉంటాయి, చూస్తూ ఉండండి. ఓకే, ఇప్పుడు బాయిల్ అయిపోయింది. మనం ఇది ఎక్కువసేపు బాయిల్ చేయకూడదు, మళ్ళీ బాగా ముద్దగా అయిపోతుంది. హాఫ్ బాయిల్డే ఉండాలి. హాఫ్ బాయిల్డ్ తీసేసి మనం దాన్ని వడకట్టేసుకుందాం. అంటే వేడి నీళ్ళు తీసేసి మళ్ళీ మనం చల్లటి నీళ్ళు వేసుకుంటే అది ముద్ద అవ్వదు. ఓకే, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం డ్రాగన్ నూడిల్స్ ఎలా చేయాలో చూద్దాం. అది మా అమ్మతో అలా ఉంటుంది. డ్రాగన్ నూడిల్స్ అంట, కొరియన్ నూడిల్స్ అని చెప్పాను ఆల్రెడీ. ఇవి డ్రాగన్ నూడిల్స్ అంటుంది. మళ్ళీ మా అమ్మ టీచర్ ఒకటి, చూడండి మీరే. అయ్యా, అంటే కొరియన్ నూడిల్స్ ఇందాక డ్రాగన్ నూడిల్స్ అన్నట్టున్నానా? డ్రాగన్ అన్నావా? సరే సరే, చూడు ఒకసారి చూడు. పర్లేదు. మరి అదేదో సామెత ఉంటుంది ఇంగ్లీష్ లోనే, ఏంటది? మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటారని ఏదో ఉంటది కదా, అది మనకి తెలియట్లేదు అంతగా. అమ్మ ఏం చేస్తున్నా? ఎంతవరకు వచ్చింది? ఎంతవరకు వచ్చిందంటే కొంతవరకు వచ్చింది. ఇగో మనం ఇప్పుడు కొరియన్ నూడిల్స్కి ఆయిల్ బాయిల్ చేయాలి. దాన్ని కొంచెం వేసుకున్నాను. అది హీట్ అయ్యే వరకు మనం ఈలోపు వెల్లుల్లి చాప్ చేసుకుందాం. ఇందులో వెల్లుల్లిపాయలు చిన్న చిన్నవి కట్ చేసుకొని వేసుకోవాలి. ఆయిల్ బాయిల్ అయ్యాక మళ్ళా కలుద్దాం. స్టే ట్యూన్. అమ్మ రెడీయా? ఓకే, రెడీ. ఓకే, ఇప్పుడు మనం కొరియన్ నూడిల్స్, సారీ ఇందాక డ్రాగన్ నూడిల్స్ అన్నాను కదా, సారీ అండి. కొరియన్ నూడిల్స్ చేస్తున్నాం మనం. ఇప్పుడు కొరియన్ నూడిల్స్కి ఫస్ట్ అన్ని మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, అందులో ఫస్ట్ మనం ఇది కొంచెం నువ్వులు, అంటే క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోవాలి. నేను 3 ప్యాకెట్స్ వేసాను కదా, 2 స్పూన్స్ నువ్వులు వేసాను. నువ్వులు వేసాక మనం ఇందాకలా వెల్లుల్లి చాప్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత ఇంకా చిల్లీ పౌడర్ మనం చేసుకున్నాం కదా, చిల్లీ పౌడర్ మనం కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం వేసుకోవచ్చు. మీకు చిల్లీ ఫ్లేక్స్ దొరికితే కొనుక్కోండి, లేకపోతే ఎండుమిరపకాయలు మిక్సీ చేసుకొని వేసుకోండి, ఏదన్నా ఒకటే. తర్వాత సోయా సాస్ లిటిల్ బిట్, ఎక్కువ వేసుకోవసరం లేదు, లిటిల్ బిట్ వేసుకోవాలి. మ్యాగీ ప్యాకెట్స్లో ఉంటాయి కదండి మసాలా ప్యాకెట్స్, అవి వేసుకోండి. మేము 3 మ్యాగీ చేసుకున్నాం కదా, 3 ప్యాకెట్లు వేసుకున్నాం మేము. అంటే అప్పుడప్పుడు ఇలా ఏదో పని చేసిన నేను బిల్డప్ చేయడానికి ఇలా ప్యాకెట్ వేసాను అనమాట. ఇప్పుడు మనం ఆయిల్ బాయిల్ చేసాం కదా, ఆ బాయిల్ చేసిన ఆయిల్ని అందులో వేసేసి టమాటా సాస్ కూడా వేసి లాస్ట్లో వేద్దాం తిన్నప్పుడు. మీరు మాత్రం ఇలా కలపకండి, మాటికి అన్ని వేసుకోండి. ఐటమ్స్ అన్ని, సాస్ అన్ని చూపించినవన్నీ వేసుకొని నూడిల్స్ వేసుకున్నాక అప్పుడు ఫోర్క్ పెట్టి కలపండి. కొంచెం మనం ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి మ్యాగీ నూడిల్స్, ఇది ఇందులో వేసేసుకొని మనం మొత్తం ఫోర్కులతో కలిపి ఇప్పుడు ఆ స్పూన్తో బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోండి. అది బాగా మిక్స్ అవ్వాలి. అంటే దెబ్బకి మన కలుపుకున్న మసాలాలు కలుపుకున్న కలర్లోకి వచ్చేయాలి నూడిల్స్. మనం కలుపుకున్నవన్నీ దీనికి మిక్స్ అవ్వాలి కదండి, అందుకని చాలా స్మెల్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది. మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూసి చెప్తాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నువ్వులు వేసాం కదా, నువ్వుల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఫ్లేవరు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఆ నువ్వుల వల్లనే ఈ టేస్ట్ వస్తుంది నూడిల్స్కి. మనం ఎప్పుడు ఎందులోని నువ్వులు వేసుకోం కదా ఎక్కువగా, అందుకే కొరియన్ నూడిల్స్ అన్నారు. కొరియా వాళ్ళు ఎక్కువ నూడిల్స్ వేసుకుంటారు. నువ్వులు వేసుకుంటారు, నూడిల్స్ కాదు. సో
సారీ తెలియకుండా మాట్లాడేస్తావు. తెలియకుండా కాదు కానీ ఫ్లోలోని వస్తాయి ఒక్కొక్కసారి ఎక్కువ. మా అమ్మకి 100 వ్లాగులు తీసినా కూడా ఫస్ట్ వ్లాగ్ లానే ఉంటది అన్నమాట. అంటే ఇప్పుడు జనరేషన్ కి మా జనరేషన్ కి వేరే కదండి. అంతా చేసాం కానీ కొత్తిమీర వేయలేదు, సాల్ట్ వేయలేదు. మా అమ్మగారు ఇలాగ ఉంటా తెలివి, ఇవిడు తెలివి, ఇంకా చేసుకొని ఏటి ఉపయోగం, నేను వీడియోలు చేయడమే చాలా కష్టం, అలాంటిది నేను చేశాను, ఈవిడేమో ఇలా పని చేసింది. మీరు మాత్రం ఇలా చేసుకోకండి. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాం మా ఇద్దరు అనుకుందా. పర్లేదు, సాల్ట్ లాస్ట్ వేసినా కూడా చాలా బాగుంది. ఎలా ఉందమ్మా? చాలా బాగుంది. కొరియన్ నూడిల్స్, అదే డ్రాగన్ నూడిల్స్. సారీ మా అమ్మ చెప్పింది కదా. కొరియన్ నూడిల్స్, Try చేసి డ్రాగన్ చూడండి. నూడిల్స్ కాదు. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.